ఇప్పటికే బెట్టింగ్ యాప్ల పైన ఇటు సైబరాబాద్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పోస్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పొంది ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కొద్ది నిమిషాల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సినీ ప్రముఖుల పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం చిన్న స్థాయి నటులు మాత్రమే ఈ కేసులో ఉన్నారు. కానీ ఇప్పుడు హీరోలు కావచ్చు, హీరోయిన్ల పాత్రకు సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో దగ్గుబాటి రానా, మరోవైపు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వీళ్ళు కూడా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వారిలో వీళ్ళ పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అయినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం మియాపూర్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు హీరోయిన్లు ఇప్పటికే నిధి అగర్వాల్ కావచ్చు, తర్వాత ప్రణీత, వీరిద్దరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా దాదాపు 25 నుంచి 30 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామందిని బెట్టింగ్లు పెట్టే విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు మంచు లక్ష్మి కూడా దాదాపు 5-6 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం కొన్ని పోస్టింగ్ల ద్వారా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరిని విచారణకు పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆర్థికంగా లబ్ధి పొంది ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింటే ఖచ్చితంగా వాళ్ళపైన బిఎన్ఎస్ చట్టం కింద అరెస్టులు కూడా కొనసాగుతాయనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, తర్వాత నాయిని పావనీలపై కూడా వీళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకున్నటువంటి ఫేమ్ను వాళ్ళు బెట్టింగ్ యాప్ యాజమాన్యాలు కూడా వాళ్ళు ఈ ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మియాపూర్ పోలీసులు దాదాపు 25 మందిని ప్రముఖులపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈరోజు కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాంకర్గా ఉన్నటువంటి విష్ణుప్రియ కూడా కొద్ది నిమిషాల క్రితమే పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైంది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసుల ఎదుట న్యాయవాది సమక్షంలో ఆమె విచారణకు హాజరైంది. ఆమె విచారణ కూడా కొనసాగుతుంది. టేస్టీ తేజ యొక్క విచారణ కూడా ఇప్పటికే పూర్తి అయింది. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తి అయింది. మరికొంతమంది కూడా ఈరోజు సాయంత్రంలోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు కొంతమంది పంజాగుట్టలో కేసు నమోదైన తర్వాత వారి కొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో చాలామంది యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చిన్నపిల్లలను తీసుకువచ్చి బూతులు తిట్టించడం, అసభ్యకరంగా వాళ్ళతోటి స్కిట్లు చేయిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి 1-2 రోజులు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందిని కూడా అరెస్టులు చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శంకరి, అయితే మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు కొంతమందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికే కొంత